మొత్తానికి ఆమె వచ్చింది. ఆమె వచ్చింది ఒకదానికైతే అది ఓకే, నాకు నువ్వు కావాలి అని ఆ కాకి అన్నాడు. ఇదేంది ఇది, నేను ఎందుకు వచ్చా, ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆమె పరుగు తీసింది. పరుగో పరుగు అన్నట్లు ఆమె వెంటే అతను పడ్డాడు. చివరకు ఇలా అడ్డంగా దొరికిపోయాడు. హే డీసీపీ సాబ్, వాట్ ఇస్ దిస్? రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అమాయకుల అవసరాలను అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారు. తమ కామ కోరిక తీరిస్తేనే పనులు జరుగుతాయని లోబరుచుకుంటున్నారు. ఇక చేసేదేమీ లేక బాధితులు లొంగిపోతున్నారు. ఇంట్లో ఉన్న తండ్రి అన్నదమ్ముల నుంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుల వరకు, ప్రేమోన్మాదుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల వరకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం సభ్య సమాజం తలదించుకోవలసిన విషయమనే చెప్పాలి. అయితే తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి తన కామకోరిక కోసం దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు కోసం వచ్చిన ఓ మహిళతో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. తన కోరిక తీరిస్తేనే పని జరుగుతుందని బెదిరించాడు. ఇక బాధిత మహిళ చేసేదేమీ లేక పోలీసు ఉన్నతాధికారి బెదిరింపులకు లొంగిపోయింది. దీంతో ఓ ప్రైవేట్ గదిలోకి ఆమెను తీసుకెళ్లిన పోలీసు అత్యంత నీచమైన పని చేయించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వ్యవహారం కర్ణాటకలో జరిగింది.